ఓకే, ఇంతకుముందు వీడియోలో మనం డాగ్ ట్రైనింగ్, డాగ్ ఎస్ ఆర్ నో అనేది వింటుంది. దాని తర్వాత ట్రైనింగ్కి కావాల్సిన టూల్స్, చోక్ చైన్, లీష్ అండ్ బిస్కెట్స్, అండ్ డాగ్కి మెయిన్ మోటివేషన్ ఈజ్ ఫుడ్ అండ్ ట్రీట్స్ ఎలా ఇవ్వాలి డాగ్కి అనేది డిస్కస్ చేశాను. నేను దాని గురించి చెప్పాను. నా ద సెకండ్ టూల్ చోక్ చైన్. ఈ చోక్ చైన్ మీ డాగ్కి ఎలా వేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ చోక్ చైన్ని అబ్జర్వ్ చేయండి. ఈ చోక్ చైన్కి 2 రింగ్స్, ఈ ఎండ్కి ఒక రింగ్ ఉంది, ఈ ఎండ్కి ఒక రింగ్ ఉంది, మధ్యలో చైన్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ని ఇలా పట్టుకొని ఇది పైనుంచి ఈ రింగ్ లోపల ఇది స్లైడ్ చేయండి. ఇలా స్లైడ్ చేసినప్పుడు మీకు ఈ రింగ్ పైన ఉంటుంది, ఈ రింగ్ కింద ఉంటుంది, ఇది లోపల నుంచి వచ్చిన రింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని దీన్ని అప్ సైడ్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఇది మీ డాగ్ హెడ్ అనుకోండి, ఇది మీ డాగ్కి ఇలా వేయాలి. వేసినప్పుడు మీ సైడ్ నుంచి చూస్తే ఇది ఒక పీ షేప్ ఉంది, పీ షేప్. ఇది ఈ రింగ్ కింద ఉండాలి, ఇది దీని లోపల నుంచి వచ్చిన రింగ్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఈ రింగ్కి మనం హుక్ చేస్తాము, లీష్ హుక్, అండ్ ఇది ఎప్పుడు ఇది డౌన్లోనే ఉండాలి, ఈ రింగ్ కింద ఉండాలి డాగ్కి. ఇది చాలా లూజ్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ డాగ్కి కరెక్షన్ ఇద్దాం అనుకున్నామంటే, ఈ లీష్ని ఎప్పుడైతే పుల్ చేస్తామో, లాగినప్పుడు ఇది పైకి వస్తుంది. సో ఇది ఇక్కడ చోక్ అవుతుంది. ఒకవేళ రిలీజ్ చేయగానే ఇది మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. సో నార్మల్గా ఫ్రీగా ఉంటుంది. సో ఇది ఇట్లా చోక్ ఇస్తుంది కాబట్టి దీన్ని చోక్ చైన్ అంటారు. సో దీన్ని పుల్ అప్ చేసి వదిలేయగానే ఇది మళ్ళీ కిందికి వచ్చేస్తుంది ఇలా. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఇది మనం మ్యాక్సిమం ట్రైనింగ్ టైంలోనే యూజ్ చేస్తాము. ట్రైనింగ్ టైం కాకుండా ఇది డాగ్కే పెడితే ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మీ డాగ్ అవుట్డోర్ కానీ మీకు పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండి ఎక్కడైనా ఆడుతుంటే దీనికి ఏదైనా స్ట్రక్ అవుతే అప్పుడు మీ డాగ్ చోక్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఇలా చోక్ అయ్యి మీ డాగ్ హర్ట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ట్రైనింగ్ అయ్యేటప్పుడే ఇది మీ డాగ్కి వేయండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తీసేసి నార్మల్ కాలర్ పెట్టుకోండి. నేను నా డాగ్కి ఈ చోక్ చైన్ ఉండదు, కాలర్ ఉండదు. సో నార్మల్గా అలాగే ఉంటుంది. ఎందుకంటే నాకు కొంచెం ప్లేస్ చిన్నగా ఉంది అండ్ అది సెక్యూర్డ్గా ఉంది, ఒక గేట్ ఉంది. నా డాగ్ బయటకు వెళ్ళే పాసిబిలిటీ చాలా తక్కువ. సో నేను ఏ రకమైన కాలర్ కానీ ఈ చోక్ చైన్ కానీ యూజ్ చేయను. ఇది మా ఓన్లీ ట్రైనింగ్కే, నార్మల్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇది డాగ్ వేసిన తర్వాత ఇది హుక్ ఉంది, ఈ హుక్ ఇలా ఇస్తాం. చాలామంది ఇది వేసిన తర్వాత ఇది టైట్ చేసి పెడతారు. ఇది టైట్ చేసి పెట్టొద్దు డాగ్కి. ఇది ఎప్పుడు ఇలా లూజ్ ఉండాలి, ఈ 2 రింగ్స్ టచ్ అయ్యి కింద ఉండాలి. అండ్ మీరు పట్టుకునేప్పుడు లీష్ ఎంత లూజ్ వదిలిపెట్టి ఇది పట్టుకోవాలి. సో డాగ్ నార్మల్గా ఫ్రీగా ఉండాలి. ఎప్పుడు దాన్ని ఇలా చోక్ చేసి లేదా టైట్గా పెట్టి ఈ లీష్ పైన టెన్షన్ పెట్టి లీష్ టైట్గా పెట్టొద్దు. ఇది ఎప్పుడు ఇలా లూజ్గా ఉండాలి, ఇంత లూజ్గా, ఒక ఫుల్ యూ టైప్ లూజ్గా ఉండాలి. అప్పుడు డాగ్ దాని న్యాచురల్ వేలో ఉంటుంది, ప్రెషర్లో ఉండదు, దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది డాగ్కి ఎలా వేయాలో చూపించాను, మరోసారి చూపిస్తాను. ఇది పీ షేప్లో ఉండాలి. ఐ జస్ట్ రిమూవ్ దిస్. సో ఇది ఒక సైడ్ రింగ్, ఇది ఒక సైడ్ రింగ్. లెఫ్ట్ సైడ్ రింగ్లోంచి ఇది డ్రాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక ఫింగర్ మధ్యలో పెట్టి అప్ సైడ్ డౌన్. ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది ఇలా పీ షేప్ ఉండాలి. ఇదైన తర్వాత
మీ డాగ్ హెడ్కి ఇలా వేయాలి. ఇది పీ షేప్ ఉండాలి. పీ షేప్ మీకు క్లియర్ లేదంటే ఇప్పుడు చూపిస్తాను. ఇది పీ షేప్ ఇలా. సో మళ్ళీ దీనికి ఇది హుక్ వేసుకోవాలి. సో ఇది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే డాగ్కి ఇది ఇలా వేయడం కొన్ని డాగ్స్ వింటాయి, కొన్ని డాగ్స్ వినవు. సో ఈ డాగ్కి ఒక బిస్కెట్తో ఇది ఎలా వేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్ టు యువర్ డాగ్ దెన్ దట్స్ ఫైన్. కానీ కొన్ని డాగ్స్ ఇది వేయించుకోవడం ఇష్టపడదు, ఆర్ మేబీ ఇది ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి డాగ్ మీకు ఈజీగా వినకపోవచ్చు మీ మాట. సో అలాంటప్పుడు ఎలా వేయాలి అనేది ఐల్ షో యూ. థ్యాంక్ యూ.